పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ఏం చేసినా ఏం ఫాయిదా ఉండదు. ఉరుకులాట ఉత్తసాటే. ఇయాలున్న మాట రేపు ఉండదు, రేపున్న మాట ఎల్లుండి ఉండదు, ఎల్లుండి అనే మాట జీవితంలో ఆయనకు యాదికి పెట్టుకుంటుడో లేదో కూడా తెలియదు. ఇంకా అసలు ముచ్చట ఏంటంటే ఆయన అన్న మాట కరెక్టో తప్పో కూడా ఇంకా అసలుకే తెలియదు. ఇంతకు దేని గురించి వాని పవన్ గురించి ఇంతగానని చెప్తున్నావు అంటే, వంగవీటి రంగా గారు బతికున్న రోజుల్లో నేను ఒకసారి చూశాను, 2 సార్లు చూశాను గుర్తులేదు. నేను మొత్తానికి ఆయన చూశాను, నేను కలవలేదు, నేను చూశాను. ఎందుకంటే నేను చిన్నవాడిని. నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకి నేను టీ కూడా తీసుకెళ్లి ఇచ్చాను. నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకి నేను టీ కూడా తీసుకెళ్లి ఇచ్చాను. ఫస్ట్ వీడియోలోనేమో రంగా గారిని చూశాను గానీ కలవలేదన్నావు, ఇప్పుడేమో ఏకంగా రంగా గారికి ఛాయ్ ఇచ్చిన అంటున్నారు. అసలు ఇంతకు రంగా గారు ఛాయ్ తాగుతారా? ఇక ఎట్లా చెప్పురి, నోరు తెరిస్తే ఇన్న అబద్ధాలా? ఈ ఒక్క వీడియో చాలదా నువ్వు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతావన్నందుకు? ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్న మచిలీపట్నం సభలా ఏం జరిగిందో చూడుర్రి. ఇట్లా పిల్లగాన్ని ఎత్తుకొని దించిండా, ఒక్కసారి ఇడిదిక్కు లుక్కేయండ్రి. అవ్వా, ఇట్లా చేసేటోళ్ళని ఎవరైనా ప్రజానాయకుడు అంటారా? జస్ట్ పిల్లగాన్ని ఎత్తుకొని దించిండు అంతే. దొంగసారిన శానిటైజర్ తెప్పించుకున్నాడు, రుద్దుకుంటున్నాడు. లీడర్ అంటే ఎండకెండాలే, వానకు దడవాలే, చనికి వనకాలే, ప్రజలలో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ఇక ఇవన్నీ మనకెందుకు అనుకున్నాడో ఏమో గానీ శానిటైజర్ పూసుకొని సినిమా యాక్టర్ అనిపించుకున్నాడు. దీన్ని బట్టి అర్థం కావాలి పేదోళ్లను పవన్ ఎట్లా చూస్తాడు అనేది. అందుకనే సారి గారి స్పీచ్ ఇన్నాక నచ్చక సభ నుంచి లేచి ఎవరింటి దారి అటు ఎవట్టిర్రు. మీరు నింపేస్తే అన్ని పదవులు మీరు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ సీఎం అన్నగా నాకు ఎక్కదు. సగం స్పీచ్ అన్న పూర్తి కాకముందే దాదాపు 30% పబ్లిక్ ఆ నుంచి బయటపడ్డారు. ఎందుకు వచ్చినవరా నాయన ఈ మీటింగ్ అనుకుంటా గుసగుసలు పెట్టుకుంటా వేయర్రు. ఈ మాత్రం దానికి ఎందుకు సభ పెట్టిండో ఇక పవనాలకే తెలవాలే.